రక్తపింజరి పార్ట్ 2. బామ్మ దగ్గడంతో తన మనమడైన కిట్టు మంచినీళ్లు పట్టుకుని వస్తాడు. ఏమైంది బామ్మ, అలా దగ్గుతున్నావు? ముందు ఈ నీళ్లు తాగు. నా దగ్గరకు రావద్దురా. ఈ రోజేంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? సర్లే, నేను సంతకు పోతున్నాను, నువ్వు జాగ్రత్త. కిట్టు మాట్లాడుతున్న సమయంలో బామ్మ దగ్గుతూనే ఉంది. దాంతో కిట్టు దగ్గరకు వెళ్లి ఆమెకి నీళ్లు పట్టిస్తాడు. ఆ తర్వాత సంతకు వెళ్లడానికి సమయం అవుతుందని కంగారుగా ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా సంతకు చేరుకున్న కిట్టు గాజులు అమ్మడం మొదలు పెడతాడు. ఆ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు వస్తారు. ఈ రోజు వ్యాపారం బాగా జరిగేలా ఉంది. సంతలో అనుకోకుండా కిట్టుని తాకటం వల్ల సంతకు వచ్చిన కొంతమంది ప్రజలకు రక్తపింజరి సోకుతుంది. దాంతో చుబారీ గ్రామాన్ని ఆనుకొని ఉన్న మరో 2 గ్రామాలు రక్తపింజరి కారణంగా ప్రజలకు ఇబ్బందులు మొదలవుతాయి. అలా కొన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులకు శరీరాల మీద బొబ్బలు రావడంతో చాలా మంది ఇబ్బంది పడతారు. గురూజీ, మనం జుబారీ గ్రామానికి ఎప్పుడు వెళ్తున్నాం? దానికి కొంచెం సమయం ఉంది బుడతా. చూడు కైరా, ఆ రక్త పింజరిని అంతం చేయడానికి ఏదైనా మార్గం ఉందేమో రక్కకి మాతని అడుగుతాను. సరే అధీరా అని చెప్పి అధీరా ఏకాగ్రతతో రకకీ విగ్రహాన్ని కొలుస్తాడు. ఆ సమయంలో అధీరాకు ఒక స్వరం వినబడుతుంది. అధీరా, నన్ను మేల్కొల్పడానికి కారణం ఏంటి? మాతా, నాకు నీ సాయం కావాలి. ఈ లోకంలోకి రక్త పింజరి అడుగుపెట్టింది. ఆ రక్త పింజరిని అంతం చేసే మార్గం చూపించు. రక్త పింజరిని అంతం చేయడం నువ్వు అనుకున్నంత సులువు కాదు అధీరా. ఆ రక్త పింజరి ఉనికి నలుదిశలా వ్యాపించి ఉంటుంది. ఒకవేళ దాని అంతం చేయాలనుకుంటే ఎవరి నుండి రక్త పింజరి వ్యాప్తి చెందిందో ఆ వ్యక్తి శరీరం నుండి మాత్రమే వేరు చేయగలం. అర్థమైంది మాత. ప్రస్తుతం ఆ రక్త పింజరి ఒక మహిళ శరీరంలో ఉంది. ఆ రక్త పింజరిని అంతం చేసే ఆయుధం నేను అందించగలను అధీరా. కానీ మానవ శరీరం నుండి రక్త పింజరిని బయటికి రప్పించాలంటే నేత్రాన్ని మాత్రమే సాయం చేయగలదు. నేత్రాన్ని సాయం చేస్తుందా మాత? ముందైతే ప్రయత్నించు అధీరా. విజయీ భవ. ఆ సమయంలో అధీరా ఎదురుగా ఒక ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. ఆ ఖడ్గంతోనే రక్తపింజరిని అంతం చేయగలరు. ఇదంతా కొద్ది దూరం నుండి కైరా గమనిస్తుంది. ఈ నేత్రాన్ని ఎవరు బుడతా? గతంలో దుష్టకార్యాలను కొనుకొని ప్రస్తుతం మన్ని వదిలేసిన ఒక మంత్రికురాలు నేత్రాన్ని. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది బుడతా? మానవ సంచారం లేని త్రిపోలి అనే గృహంలో నివాసం ఉన్నట్లు విన్నాను. కొద్ది సమయం తర్వాత వారందరూ కలిసి త్రిపోలి గృహ వద్దకు బయలుదేరుతారు. వారు ప్రయాణిస్తున్న మార్గం ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. చివరిగా వారంతా గృహ చేరువలో ఉన్నప్పుడు నేను గాని దొరికితే ఆ మంతం మింగేసేలా ఉంది. నువ్వేం భయపడకు బుడతా. నిన్ను తినాలనుకున్నా అంత రుచిగా ఉండవులే. ఆ సమయంలో నేత్రాన్ని వారి ముందుకు వస్తుంది. అప్పుడు వేట కుక్క అరవడం మానేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అనుకోని అతిథులకు స్వాగతం. మీ రాకకు గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మేము నీ సాయం కోరి వచ్చా. శక్తివంతమైన అధీర నా సాయం కోరి వచ్చాడా? ఇది భలే విడ్డూరంగా ఉంది. గతంలో నువ్వు సృష్టించిన రక్త పింజరి తిరిగి మళ్లీ పాతాళలోకం నుండి విడుదలైంది నేత్రాని. ఈ పరిస్థితుల్లో నువ్వు మాత్రమే మాకు సాయం చేయగలవని వచ్చా. రక్తపింజరి విడుదలైన విషయం తెలిసి మాంత్రికురాలు ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మాంత్రికురాలు వారందరినీ తన చోటు వద్దకు తీసుకెళ్తుంది. అప్పుడు అధీరా ద్వారా విషయం తెలుసుకున్న మాంత్రికురాలు వారికి సాయం చేయడానికి ఒప్పుకుంటుంది. గతంలో నా దుష్ట కార్యాల కోసం ఆ రక్త పింజరిని ఉపయోగించుకున్నా, కానీ ఆ రక్త పింజరి శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అధీరా. మరిప్పుడు ఆ రక్త పింజరిని అడ్డుకోవడం ఎలా? ఒకవేళ ఆ రక్త పింజరి ఒకరి శరీరంలో ఉంటే పర్లే. అలా కాకుండా వేరు వేరు శరీరాల్లోకి వ్యాపిస్తే రేగుడు పూల రసాన్ని విరుగుడుగా ఉపయోగించాల్సి ఉంటుంది.
ఉంటుంది. రేగుడు పూల రసమా? అవును అధీరా, ఆ పూల రసం వల్ల మనిషిని పట్టిన రక్త పింజరి శరీరంలో ఉండలేక బయటకొచ్చేస్తుంది. నేత్రాన్ని మాట్లాడడం పూర్తయిన తర్వాత అధీరా బుడత దయ్యాన్ని పిలుస్తాడు. బుడత, నీవు వెళ్ళి ముసలివిల్లి సరస్సులో ఉండే రేగుడు పూలను తీసుకురా. అలాగే గురూజీ, ఇట్టే వెళ్ళి తీసుకొచ్చేస్తా. ఆ సరస్సులో అసలైన రేగుడు పూలు చుట్టూ మినుగురులు తిరుగుతాయి. అదే నీకు సంకేతం. అధీరా మాట్లాడడం పూర్తయిన తర్వాత బుడత దయ్యం అమాంతం గాల్లోకి ఎగిరి రేగుడు పూల కోసం వెళ్తుంది. అలా బుడత దయ్యం సరస్సు వద్దకు చేరుకున్న తర్వాత ఒకే రకమైన పూలు కనిపిస్తాయి. ఆ సమయంలో అధీరా చెప్పినట్టు రేగుడు పూలు చుట్టూ మినుగురులు తిరుగుతాయి. వెంటనే బుడత దయ్యం వాటిని తీసుకుని తిరిగి మళ్లీ అధీరా వద్దకు బయలుదేరుతుంది. మరోవైపు రక్తపింజరి వ్యాప్తి ఎక్కువ అవ్వడంతో ప్రజలు ఘోరంగా చనిపోతున్నారు. దాంతో విరోధి వారందరితో ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరిస్తాడు. అలానే తమ ప్రాణాలు నిలుపుకోవడం కోసం కుంపట్లో వేగువ తైలం పూసుకొని పొగ పెట్టుకోమని చెప్తాడు. గ్రామస్తులు కూడా విరోధి చెప్పిన నియమాలను పాటిస్తారు. ఇంత ఆలస్యమైంది ఏంటి బుడత? నేను ఏమైనా ఇంజిన్ బండినా ఆ చుట్టు నుండి ఈ చుట్టుకు రావడానికి సమయం పడుతుంది గురూజీ. సరే, ఆ రేగుడు పూలు ఇవ్వు. అధీరా పూలను తీసుకొని మాంత్రికురాలికి ఇస్తాడు. ఆ తర్వాత మాంత్రికురాలు రేగుడు పూలతో జిల్లెడు ఆకులు కలిపి ఒక విరుగుడు తయారు చేస్తుంది. చివరగా అందులో నిప్పు కణికలు పోస్తుంది. ఈ విరుగుడు మందు మనుషుల మీద చల్లినా లేక వాళ్ళు ఉన్న ఇళ్ల మీద చల్లినా రక్త పింజరి వదులుతుంది. ఇదిగో వీటిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అధీరా. ఈ పని వల్ల నేను చేసిన తప్పులకు కొంచెమైన ప్రాయశ్చిత్తం దొరికినట్టు ఉంటుంది. నేత్రాన్ని ఇచ్చిన విరుగుడు తీసుకుని వారంతా అక్కడి నుండి బయలుదేరుతారు. అలా వారంతా ఊర్లోకి అడుగు పెట్టిన తర్వాత విరోధి ద్వారా విషయం తెలుసుకుంటారు. ప్రస్తుతం చుట్టుపక్కల 3 ఊర్లలో రక్తపింజరి మనుషులను ఆవహించింది. పరిస్థితి చేతి దాటిపోయేలా ఉంది అధీరా. నా దగ్గర విరుగుడు ఉంది విరోధి. ఈ విరుగుడుతో మనిషి శరీరాల్లో ఉన్న రక్త పింజరిని బయటకు రప్పించవచ్చు. మరి 3 ఊర్లకి ఒకేసారి చేర్చడం ఎలా అధీరా? ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదు. ఎందుకంటే విరోధి చెప్పిన దాని ప్రకారం రక్తపింజరి చాలా మందిని ఆవహించి ఉంది. ఒకవేళ మనం విరుగుని ఉపయోగించి ఒక వ్యక్తి నుండి రక్తపింజరి వేరు చేసినా అది కొద్ది గడియల్లోనే మరో వ్యక్తికి ఆవహిస్తుంది. కాబట్టి ఉన్న తక్కువ సమయంలో అన్ని ఊర్లకు విరుగుడు చేర్చడం మానవులకు అసాధ్యం. అవును, కైరా చెప్పింది నిజమే. మరి ఈ పని ఎవరు చేయగలరు? రాలిపోయే పువ్వాన్ని కుర్రగాలింటికి తోటమాలిని తోటలేటలే. కొద్ది దూరంలో నిలబడి కుని రాగాలు తీస్తున్న బుడత దయ్యాన్ని అధీరా పిలుస్తాడు. ఆ తర్వాత విరుగుడు మందు అన్ని గ్రామాలకు తీసుకువెళ్లాలని చెప్తాడు. ఆ మాట విన్న బుడత దయ్యం, ఏంటి గురూజీ మీరనేది? నేను ఒంటరిగా ఎంతసేపని తిరగగలను? అందుకు నా దగ్గర ఒక దారి ఉందిలే బుడత. అధీరా ఒక మంత్రం చదవడంతో బుడత దయ్యం నుండి మరో 2 బుడత దయ్యాలు బయటకొస్తాయి. అది చూసి బుడత దయ్యం ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత 3 బుడత దయ్యాలకు విరుగుడు మందు ఇచ్చి అక్కడ నుండి పంపుతాడు. అప్పుడు హుషారుగా బుడత దయ్యం చుబారి గ్రామంలో ఎగురుతూ విరుగుడు మందు ఇళ్ల మీద మనుషుల మీద చల్లుతుంది. మిగిలిన 2 బుడత దయ్యాలు కూడా గాల్లో ప్రయాణించి పక్క ఊర్ల మీద విరుగుడు చల్లుతాయి. ఆ విరుగుడు కారణంగా మనుషుల శరీరాల్లో ఉన్న రక్తపింజరి అణువులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ అణువులు వేరే శరీరంలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ప్రాణాలు ఉన్న పార్వతీ శరీరంలోకి ప్రవేశించడానికి కదులుతున్నాయి. మరోవైపు కైరా అధీరాతో కలిసి తన ఇంటి వద్దకు వెళ్తుంది. ఆ రక్తపింజరి
పింజరి అణువులు ఒక్కొక్కటిగా వస్తున్నట్టు ఉన్నాయి అధీరా. నువ్వు అన్నిటికీ సిద్ధపడే ఉన్నావు కదా కైరా? నేను సిద్ధంగానే ఉన్నాను అధీరా. ఈ రోజు ఆ రక్త పింజరి అంతం నా చేతిలోనే. గుర్తు దెయ్యాలు పని ముగించుకుని అధీరా వద్దకు వస్తాయి. ఆ సమయంలో కిట్టు శరీరం నుండి రక్త పింజరి యొక్క ఆఖరి అణువు విడుదలై పార్వతి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని క్షణాలు తర్వాత రక్త పింజరి ఆవహించిన పార్వతి ఇంటి బయటకు వస్తుంది. ఆ సమయంలో కైరా తన తల్లి పరిస్థితి చూసి బాధపడుతుంది. నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారా? గురూజీ, కైరాకి మన సాయం అవసరం అనుకుంటా. కావాలంటే నువ్వు వెళ్ళి సాయం చేయబడతా. అబ్బో వద్దులే గురూజీ, ఎవరి పని వాళ్ళు చేస్తేనే మంచిది. తన శక్తితో దాడి చేయడం వల్ల పార్వతి శరీరంలో ఉన్న రక్త పింజరి బయటకు వస్తుంది. ఆ రక్త పింజరి చూడడానికి భయంకరంగా ఉంటుంది. అప్పుడు కైరా ఒక మెరుపు దాడి చేయడంతో రక్త పింజరి దూరంగా వెళ్లి పడుతుంది. ఆ సమయంలో రక్త పింజరి రక్తం పడిన చెట్లు కాలిపోతాయి. సంచిలో ఇరిడి పిక్కలు ఉన్నాయి. వాటిని ఊరి మధ్యలో వృత్తాకారంలో పోసి ఆ రక్త పింజరిని అందులోకి రప్పిస్తే అంతం చేయడం సులువు. మాంత్రికురాలు మాటలు గుర్తు చేసుకున్న అధీరా గుర్తదెయ్యంతో ఇరిడి పిక్కలు వృత్తాకారంలో పోలుస్తాడు. ఆ తరువాత అధీరా తన శక్తితో రక్త పింజరిని ఆ వలయంలోకి లాగుతాడు. నన్ను అడ్డుకోవాలని చూడొద్దు. ఎంతో మంది అమాయకుల ప్రాణం తీశావు, నిన్ను విడిచిపెట్టను. కైరా వలయంలోకి ప్రవేశించి రక్త పింజరితో పోరాటం చేస్తుంది. అదే సమయంలో విరోధి సృహ కోల్పోయిన పార్వతికి విరుగుడు ఇవ్వడంతో ఆమె కళ్ళు తెరుస్తుంది. కైరా తన కపాల కిరీట శక్తితో రక్త పింజరి మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో అధీరా తన వద్ద ఉన్న ఖడ్గం కైరాకు అందిస్తాడు. అప్పుడు ఖడ్గం అందుకున్న కైరా అధీరా ఎంతగానో గర్విస్తాడు. ఒక అసాధారణ పనిని చాలా చక్కగా పూర్తి చేశావు కైరా. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అధీరా. ఇకపై నేను మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నా. ప్రస్తుతం ఈ జువారీ ప్రాంతానికి నీ అవసరం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నీ సాయం కావాలంటే తప్పక అడుగుతాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటా అధీరా. గురూజీ, మనం త్వరగా మన చోటుకు వెళ్ళిపోతాం. ఎలాగో నా పనులన్నీ చేయడానికి నాకు ఇద్దరు సేవకులు కూడా ఉన్నారు. తొందర ఎందుకు పుడతా? అయ్యో గురూజీ, ఛీ, మళ్ళీ నా పనులని నేనే చేసుకోవాలి. For more horror stories, please subscribe our channel.